సింహాచలం చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అరకొరగా టికెట్లు విక్రయిస్తున్నారు దేవస్థానం అధికారులు. బ్యాంకుల దగ్గర బారులు తీరారు భక్తులు. సింహాచలం ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల వద్ద తోపులాట జరిగింది. గంటల తరబడి క్యూలైన్లో భక్తులు ఉన్నా నిరాశ తప్పలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు అరకొరగా టికెట్లు విక్రయిస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సింహాచలంలో జరిగేటువంటి చందనోత్సవ వేడుక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తారు. అందులో భాగంగానే గడిచిన వారం రోజులుగా కూడా ఆ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. నిర్వహణ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదే తరుణంలో నిన్నటి నుంచి సింహాచలం దేవస్థానం టికెట్ల విక్రయం అనేది ప్రారంభించింది. ఎక్కడికక్కడ బ్యాంకుల్లో టికెట్లు విక్రయిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయినప్పటికీ కూడా నిరాశ తప్పడం లేదు. ఇప్పుడు తాజాగా నిన్న కూడా అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ లో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున టికెట్ల కోసం వచ్చినటువంటి భక్తులు నిరాశతో వెనుదిరిగారు. ఈ రోజు సింహాచలంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ కావచ్చు, లేకపోతే యూనియన్ బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఒకనొక దశలో భక్తులు సహనం కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీని అంతటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా టికెట్ల విక్రయం అనేది చేయాల్సి ఉంటుంది. భక్తులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనేది అర్థమవుతుంది. టికెట్ల జారీ విషయంలోనే అధికారుల తాలూకా ప్రణాళిక వైఫల్యం చెందిందంటే ఇక చందనోత్సవం నిర్వహణ అనేది ఎలా జరుపుతారనే ఒక ఆలోచన కూడా అందరిలోనూ కనిపిస్తోంది. మరోవైపు గత అనుభవాల దృష్టి అంటే గత ఏడాది జరిగినటువంటి చందనోత్సవ వేడుకలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. అలాంటి ఘటనలు కానీ లేకపోతే టికెట్ల విక్రయం విషయంలో కానీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అనిల్.